అందరూ బాగున్నారా? అటెన్షన్ ప్లీజ్. చూడండి ఏమన్నారు, యెషయాకి దేవుడు తనతో చెప్పిన మాట శ్రద్ధగా విని ఆ మాటల ప్రజలకి తెలియజేసేవారు. మొదటి వర్తమానం ఎవరికి? ఎవరు మాట్లాడలేదు. దేవుడు నా ప్రజలకు వర్తమానం చెప్పు అన్నాడు. ఆ మాట ఆ మాట ఎవరికి? ఫస్ట్ యెషయా ప్రవక్త అయిన యెషయా దేవుని వర్తమానాన్ని జాగ్రత్తగా ఒక్కటి కూడా పొల్లు గాని సున్నా గాని తీసేయకుండా కలపకుండా విని ఆ మాటను ఏం చేసేవాడు? ఉన్నట్టుగా ప్రజలకు అందించాడు. ఇక నేను నిలబడ్డానే నేనా పని చేయాలి, నువ్వు నిలబడ్డానే నువ్వా పని చేయాలి. నేను ఎందుకు రాసుకుంటాను తెలుసా? కాని మాట లేని మాట ఎక్కడ చెప్తాను అని. అర్థంగా? కనుక ఇది దేవుని మాటలు బహు జాగ్రత్తగా బోధించాలి. కనుక ఏం చేస్తున్నాడు? దేవుడు ఆయన నాతో ఇలా చెప్పాడు అన్నాడు. ఎవరు? పెద్ద ప్రవక్త అయిన యెషయా. 66 గ్రంథాలు, 66 అధ్యాయాలు రాశాడు. బైబిల్ 66 గ్రంథాలు అయితే యెషయా రాసింది 66 అధ్యాయాలు. మినీ బైబిల్ అంటారు కదా, చిన్న బైబిల్ అంటారు. ఆ ప్రవక్త దేవుడు చెప్తుంటే శ్రద్ధగా విన్నాడు. మనం చాలా మంది ఎందుకైనా చేస్తా, నాకు అన్ని తెలుసు అన్నట్టు కేర్లెస్. ఎందుకైనా తెలుసాను నీకు, నాకు అన్నీ వచ్చేసు, నేను ఆడు చెప్పే మాట నేనడం ఏంటి కదా. యెషయా ప్రవక్త, పెద్ద ప్రవక్త, దేవుడు చెప్పిన మెసేజ్ని జాగ్రత్తగా విన్నాడు, నేర్చుకుంటున్నాడు. శిష్యులు అంటే అర్థం ఏంటి? నేర్చుకునే వాడిని శిష్యులు అంటే. ఎంతవరకు నేర్చుకోవాలి? దైవజనుడు లోకా గారు ఏమన్నారు? బైబిల్ విద్యార్థిని అని పెట్టుకున్నాను. అంటే అతనే పరిశుద్ధాత్మ గురించి చెప్పమంటే 257 రిఫరెన్స్లు చెప్పాడంట ఆయన. వర్తమానంలోనే 257 రిఫరెన్స్లు చెప్పాడంట ఆయన 45 నిమిషాల వర్తమానంలో. అలాంటి వ్యక్తి ఏమన్నాడు? బైబిల్ విద్యార్థిని అన్నాడు. మనం ఏమంటాం? మనకు సుతాదాలతో మొదలదాలతో ప్రారంభితో ముగింపు రాదు. ఏం చెప్తున్నావో మనకే తెలియదు, ఏమంటున్నావో మీకు తెలియదు. ఈజీ అయిపోయింది ప్రసంగం చేయడం అంటే నాకు కదా. అలా ఉండకూడదు. కనుక యెషయా అంత పెద్ద ప్రవక్త కూడా దేవుడు వర్తమానం చెప్తే ఏం చేశాడు? శ్రద్ధగా వినడానికి ఇష్టపడ్డాడు, నేర్చుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాడు. తనకు అందిన మెసేజ్ ప్రజలకు ఇవ్వడంలో ఎలా ఉన్నాడు? స్థిరంగా ఉన్నాడు. పాట పాడతాం కదా, పాట పాడితే ఏం చేయాలి చెప్పండి? మనం కలిసి పాడాలి. చాలా మంది ఒకరు పాడితే ఒక కలరు, ఒకరు వెళ్తే ఒకరికి పాడరు. ఏంటి ఇవన్నీ నాకు చాలా ఎదురుగా ఉందండి. సరే చూడండి. అలాగైతే 2 సూచనలు చెప్పాడండి. 2 సూచనలు చెప్పాడు. 8వ అధ్యాయం 11 వచనం. ఈ జన్మ మార్గమున నడవకూడదు. మొదటి మాట. ఈ జన్మ అంటే ఎవరు? ఇశ్రాయేలు. ఇశ్రాయేలు జన్మ అంటే ఎవరు? దేవుని ప్రజలు. దేవుని ప్రజల గురించి దేవుడు ఏమన్నాడు సార్? ఈ జన్మ అన్నారా, నా జన్మ అన్నారా? ఈ జన్మ అన్నారా? అట్లే ఈ జన్మ అన్నాడు. తన ప్రజల్ని వేరు చేసి మాట్లాడుతున్నాడు. ఈ జనుల మార్గమున నీవు నడవకూడదు. ఎవరితోటి? యెషయాతో అన్నాడు. ఎందుకు అంటున్నాడంటే వారి కండిషన్ అలా ఉంది, వారి జీవిత విధానం అలా ఉంది, వారి ప్రవర్తన అలా ఉంది. కనుక యెషయా నీవు ఈ జన్మ మార్గమున నడవకూడదని బహుఖండితంగా చెప్పాడు. అంటే ప్రత్యేకంగా ఉండు అన్నాడు. ఎలా ఉండాలి? ప్రత్యేకంగా ఉండాలి. యెషయా ఎలా ఉండాలి? అమ్మా ప్రత్యేకంగా. నేను ఎలా ఉండాలి? లోకంలో ఉన్న వారికి కంటే మనం ఎలా ఉండాలి? ప్రత్యేకంగా ఉండాలి. స్వజనులైనా, బంధువులైనా, స్నేహితులైనా, ఎవరైనా వాళ్ళ కాదు మనకు కావాల్సింది. దేవుడు చెప్తున్నాడు, దేవుడు వర్తమానం చెప్తుంది. యెషయా నీవు నా జన్మని వాళ్ళతో కలిసిపోవడం కాదు, ఈ జన్మకు వేరుగా ప్రత్యేకంగా ఉండు అన్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. ఎవరు చదవండి? 1, 2. 1వ అధ్యాయం 2వ వచనం. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? అమ్మా ఎవరు మాట్లాడుతున్నారు?
యెహోవా మాట్లాడుతున్నాడు, ఆయన మాటలు. చదవండి. ఆకాశము ఆలకించుము, భూమి చెవియగుము, నేను పిల్లలను కని పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. అందుకు దేవుడు అన్నాడు, ఈ జనాన దేవుని పిల్లలే, దేవుని ప్రజలే, కానీ తండ్రికి విరోధంగా నడుస్తున్నారు, దేవుడికి విరోధంగా నడుస్తున్నారు, దేవుని మార్గంలో వారు నడవట్లేదు. అందుకు యెషయా, నువ్వు పెద్ద ప్రవక్తవి, నువ్వు గొప్పవాడివి, అయితే నీ గొప్పతనం ఎక్కడ నిలబడుతుంది తెలుసా? ఈ జనులకు వేరుగొండి ప్రత్యేకంగా జీవిస్తే. నేను నిన్ను ఏర్పరచుకున్నాను. నీ ఏర్పాటు స్థిరపరచబడాలంటే, నువ్వు దేవుడి వరకు సాధనంగా ఉండాలంటే నువ్వేం చేయాలి? ఒక్క జనాంగం నుండి బయటికి రావాలి. సంఘం ఏర్పడింది కదా, అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో వాళ్ళు ఏం చెప్పారు? ఈ తరము వారికి వేరే, మూర్ఖులకు తరం వారికి వేరే ప్రత్యేకంగా నియమించాలి. సంఘమా ప్రత్యేకంగా నియమించాలి, విశ్వాసి ప్రత్యేకంగా నియమించాలి. ఒక్కరి మార్గంలో ఈ జన్మ మార్గం, బంధువుల, స్నేహితుల, లేకపోతే మరొకల వాళ్ళు కాదు. ఎవరంటే దేవుని మార్గమును అనుసరించాలి. ఇది ఫస్ట్ మాట. ఏంటి? ఇంకో మాట చెప్పండి, ఇంకో మాట చెప్పండి. 3వ వచనంలో ఏమన్నాడు? వారు నా ప్రజలు అన్నారు. ఎవరు? చదవండి 3వ వచనం. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం అండి. ఇప్పుడు 1:3. ఎద్దు తన కామాంగును, గాడిద సంపాదన దొడ్డి ఎరుగును, ఇశ్రాయేలుకు తెలివి లేదు. ఎవరి ప్రజలు? నా ప్రజలకే తెలివి లేదన్నా. యెషయా ఇలాంటి విశ్వాసి, నా ప్రజలను పేరు చెప్పిన వారికి ఏం లేదు, తెలివి లేదు. వారెవరు? గాడిద. వారెవరు చెప్పండి? ఎద్దు ముద్ద అవతారం అంటారే, అలాంటి అనమాట. వాళ్ళకి తెలివి లేదు. అందుకు యెషయా, వారి మార్గంలో నీవు నడవ. 4వ వచనం చదవండి. ఇంకేమన్నారు తెలుసా? పాపిష్టి జనాంగమా, దోషభరిత ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయ పిల్లలారా, మీకు ఏముంది? వారికి శ్రమ ఉంది. వారెవరు? ఎద్దు, గాడిద. ఎవరు వారు? తెలివి లేని వారు. ఎవరు వారు? దుష్ట సంతానం. ఎవరు వారు? చెరుపు చేయవారు. ఎవరు వారు? పాపిష్టి జనాంగం. అలాంటి వారితో నువ్వు కలవద్దు. అలాంటి మార్గంలో వారు నా ప్రజలైనా చెప్పండి, వారి మార్గంలో నువ్వు నడవద్దు. నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. చూడండి 30వ అధ్యాయం 9వ వచనంలో ఏం చేస్తారు? వాళ్ళ స్థితి ఏంటో తెలుసా? తిరగబడతారు. వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? అబద్ధాలు చెప్తారు. వారు దేవుని ప్రజలే, వారు తిరుగుబడు జనులు, అబద్ధమాడి పిల్లవారు. అందుకు యెషయా అన్నాడు, నీ వారి మార్గమున నడవద్దు. సోదరుడా, సోదరి, విశ్వాసి, ప్రభు నమ్ముకున్న వారిలాగా మీరు వారి మార్గములో నడవద్దు. ఏమన్నారు? చాలా మంది అంటారు పచ్చి నిజం అంటారు. పచ్చి నిజం ఎండి నిజం ఉంటుందా? ఏంటి పచ్చి నిజం అంటారు? అననీయ సప్పిగాలు ఏం చేశారు చెప్పండి? ఏం చేశారు? పూర్తి నిజం చెప్పారా? పూర్తి అబద్ధం చెప్పారా? సగం నిజము సగం అబద్ధం. అది పచ్చి నిజం అంటే. అదేదా? సగం సగం చెప్తారు. బ్రిటానియా బిస్కెట్ 50-50 కాదు, సగం సగం. ఉంటే ఎచ్చగా ఉండు, లేదా చదవ. నువ్వు ఉంటే వారి మార్గం ఉన్నాడు, లేకపోతే నా మార్గం ఉన్నాడు. అలాంటి ప్రజలకు వేరే ప్రత్యేకంగా ఉండమంటున్నాడు. చూడండి 28వ అధ్యాయం 7వ వచనం చదువుతారా? యెషయా గ్రంథమే, ఎక్కడ పోవద్దు. అయితే 28:7 మీరును యాజకులేమి, ప్రవక్తలేమి అందరూ మంచి వలన సుఖి సోదరులు భక్తులైనారు. ఈనాడు జనం ఏం చేస్తున్నారు తెలుసా అండి? తింటున్నారు, పడుకుంటున్నారు, తింటున్నారు, పడుకుంటున్నారు, తింటున్నారు, పడుకుంటున్నారు. అంతేకేదండి. దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవారు. ప్రియులరా, వారు కలిపేవారు దేవుడు అండి. వారి ప్రార్థన వద్దండి, సహవాసం వద్దండి, నియమాలు కూడుకునిద్దండి. వారికి ఏం కావాలి? భోజనం ఉంటే చాలు. మొత్తులు ఏంటి? ప్రవక్తలు అంటే ఒకప్పుడు ప్రత్యేకంగా జీవించిన వ్యక్తులు. యాజకులు అంటే ఒకప్పుడు పరిచయం చేసిన వారు.
విశ్వాసులే. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? వారు నా పిల్లలే, కానీ యెషయా నీవు వారి మార్గంలో నీవు నడవాలి. సోదరుడా, నా హృదయంలో నువ్వు ఉన్నావు, నీకోసం చెప్తున్నాను, వారి మార్గంలో నడవాలి. చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం చదువుతారా? యెహోవా సెలవించిన మాట ఇదే. విస్తారమైన బలులను మాట్లాడేలా దహన బలులను, పొట్టేలును, బాగుగా మేపిన గోడల పువ్వును నాకు లెక్కసమాయను. 15వ వచనం అండి. ఆ జనాలను గుండు బాదుకున్నా, ఓ నాయన, ఓ నా ప్రభు, నా తండ్రి, నా దేవుడు అని నెత్తు నోరు కొట్టుకున్నా నీ మొర నేను ఆలకించ. ఎందుకు? నీ చేతులు నేను చేతులు చేపడినప్పుడు నీ చేతులు ఏం చేసావు? వెనక ఇలా చేతులు వెంట పెట్టుకున్నావు. ప్రియులారా, యెషయాతో దేవుడు అంటున్న మాట, ఈ జనులకు వారి మార్గంలో నీవు చేరవద్దని బహుగా బలంగా చెప్పాడండి. సంగమా, ఈ కడవరి దినాల్లో దేవుడు చెప్పే వర్తమానం ఏంటంటే, అలాంటి వారి చిరుకు చేయి దుష్ట సంతానం, పాపిష్టి జనాంగం, అలాంటి వారి సేవకులైన, యాజకులైన, పెద్దలైన అలాంటి వారి మార్గంలో మనము చేరదు. 29వ అధ్యాయం 13వ వచనం చదవండి. వారి ఆత్మీయ స్థితి ఎలా ఉందో తెలుసండి. ప్రభు ఇలా సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటల చేత నా ఎద్దకు వచ్చుతున్నారు, పెదవుల చేత నన్ను గణపరుచుతున్నారు, కానీ తమ హృదయములు ఘోరంగా చేసి ఉన్నారండి. చాలండి. ఎలా ఉన్నారంటే, ఊరు పాటలు పాడేస్తున్నాను, నేను ప్రసంగం చేసేస్తున్నాను, నేను కదా నిలబడి కదా ప్రార్థన చేసేస్తున్నాను, ఎన్ని చేస్తున్నాను, కానీ నా హృదయం ఎలా ఉంది? అమ్మ ఎలా ఉంది? నా హృదయం ఎలా ఉంది? దూరంగా ఉండాలి. మళ్ళీ హృదయం ఎలా ఉంది? దగ్గరగా ఉందా? మళ్ళీ లేకపోతే ఇంకెందుకు వెళ్ళిపోదాం పదండి. పెదవులతో కనపరుస్తున్నాము, నోటితోటి పలుకుతున్నాము, హృదయం మాత్రం దూరంగా ఉంది. అలాగైతే చూడండి, దేవుడు అంటున్నాడు కదా, అందుకు ఈ జనులు అంటున్నారు, యెషయా నీ వారితో కలవకూడదు. దేవుని ప్రజలను చెప్పుకునేవారు జీవితాలు ఇలా ఉన్నాయండి. నాయకుల, లేకపోతే పెద్దల, లేకపోతే సేవకుల, పరిచయం చేయవారా, అందరూ కూడా ఎలా ఉన్నారంట? దేవునికి చెప్పండి దూరంగా. మనం ఎక్కడున్నాం? మనం ఇప్పుడు ఎక్కడున్నాం? మన హృదయం ఎక్కడుంది? చెప్పండి. మనం ఎక్కడే ఉన్నాం, కానీ మన హృదయం దేవుని వర్తమానం, దేవుని మెసేజ్ యెషయాతో చెప్తున్నాడు. యెషయా శ్రద్ధగా ఆలకిస్తున్నాడు. నేను అన్నాను, అమ్మా ఎన్నిసార్లు చెప్పినా ఏంటమ్మా టీవీ పెట్టుకుని పోయి ఏంటికి వెళ్ళాను నిన్న? టీవీయే ఆ టైంలో వెళ్ళినట్టున్నాం మేము. ఏంటికి వెళ్ళినా అంటే అన్నాం, ప్రార్థన చేసాం, ఇలా తిరిగి అంటే నేను ఒక్కరిదాన్నే పెట్టుకున్నట్టు అందరూ పెట్టుకున్నట్టు అంటే నేను ఒక్కరిదాన్నే అన్నట్టు, నేను ఒక్కరిదాన్నే చేస్తున్నాను, నేను ఒక్కరిదాన్నే మానేసినట్టు, నేను ఒక్కరిదాన్నే. అందుకు దేవుడు అన్నాడు, ఈ జనుల మార్గమున నీవు యెషయా నీకే చెప్తున్నాను అని యెషయా చెప్పాడు. రైట్. మనము లోకములో నుండి పిలవబడిన వారు, మనము ప్రత్యేకంగా ఉండడానికి పిలవబడ్డాం, ప్రభుతో ఉండడానికి పిలవబడ్డాం కదండి. అలాగైతే క్రీస్తుతో కూడా ఉండడానికి, క్రీస్తు కొరకు బ్రతకడానికి పిలవబడ్డాం. మనం క్రీస్తుని లోకానికి చూపించడానికి మనం పిలవబడ్డాం. చూడండి, అలాగైతే అలాంటి వారికి వాక్యమే ప్రామాణికం, మరికేది కాదు. యెషయాకి వర్తమానం ఆజ్ఞగా ఇచ్చాడా, లేకపోతే బ్రతునాడు చెప్పాడా? ఆజ్ఞ. హెచ్చరించాడు.
ఆజ్ఞ ఖరాఖండిగా చెప్పాడు. నేను బ్రతికినా గడ్డం పట్టుకున్నా చేతులు జోడించినా నమస్కరించినా నువ్వు వాక్యం వింటున్నావా? ఎందుకు వింటలేదు చెప్పండి. ఎందుకు వింటలేదంటే నువ్వు ఎలా ఉన్నా చెప్పండి, అది దేవుని మాటగా నువ్వు తీసుకోవాలి. రైట్, చూడండి 8వ అధ్యాయం 13 వచ్చింది చదవండి. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 13 వచ్చింది. త్వరగా మీరు ఆ మాట పట్టుకోండి. సైన్యములకు అధిపతియగు యెహోవాయే పరిశుద్ధులు అనుకుని మీరు భయపడవలసింది ఎవరికి? ఆయనకే. చాలండి చాలు. మనం ఎవరికి భయపడాలి? సైన్యములు పరిశుద్ధాత్మ నిర్వహించారు చూడండి. సైన్యములకు అధిపతియగు యెహోవాయే దేవుడు, ఆయనకే మనము భయపడాలి, ఆయనకే భయపడాలి. అలాగైతే అంతేగాని పాత నిబంధనలో దేవుడు గొప్ప దేవుడు అండి, భీకరుడైన దేవుడు అండి, అగ్ని అండి, ఆ భయం కాదు మనకు ఉండవలసింది. మనకి ఏ భయం ఉండాలంటే భయం ఎప్పుడంటే భయంలో మొట్టమొదటి ఎక్కడ స్టార్ట్ అయింది? ఆది కాండం. ఎక్కడ? ఆదాం దగ్గర. ఏమన్నాడు? భయపడి తప్పుకున్నాను అన్నాడు. ఆ మాట అన్నాడు. నిజంగా ఆదాం భయం ఉందా? చెప్పాలి, మీరు అందరూ చెప్పాలి, గట్టిగా చెప్పాలి. వేరే కృష్ణ లేదమ్మా, భయం లేదా? అమ్మా భయం ఉందా? ఆదాం భయం ఉందా? అమ్మ నువ్వు ఉన్నావన్నావా? సరే, ఎవరో ఇంకెవరు ఉన్నారు? భయం ఉందా లేదా? ఏదో చెప్పండి బాబు. వాళ్ళు అన్నప్పుడు మీరు ఓడిపోతున్నారు. చెప్పండి, భయం ఉందా? లేదు. సరే చూద్దాం, మనం అనుకుందాం. ఇప్పుడు చిన్నప్పుడు దొంగ పోలీసు ఆడుకున్నాం. నేను ఆడుకున్నాను, మీరు ఆడుకున్నాను. దొంగ పోలీసు ఆడుకున్నప్పుడు ఒకడు దొంగ అవుతాడు. వాడు ఏం చేస్తాడు? అందరూ దొక్కుంటారు. వాడు వెళ్ళి ఎక్కడున్నాడని గంపల కింద గోళ్ళకి ఏళ్ళు తిరిగేస్తా అంటాడు. తిరిగేస్తే దోకున్నవాడు రే నేను ఇక్కడ దోకున్నానని చెప్తాడా? చెప్పండి. ఇది కూడా ఇంత సింపుల్ గా చెప్పిన అర్థం కదా? చెప్పండి, ఎవరన్నా దోకున్నవాడు నేను ఇక్కడ దోకనని చెప్తాడా? ఆదాం అంటున్నాడు, అయ్యా తోటలోని స్వరం విన్నాను, నాకు భయం కలిగింది, నేను తప్పు చేశానయ్యా, నేను ఎక్కడ దోకున్నాను? ప్లేస్ కూడా చెప్తున్నాడు. పట్టుకోవడం మరి దేవుడు ప్లేస్ కూడా, అందుకు దేవుడు క్షమించాడు అతన్ని. మనం ఎన్ని చేసినా మనకు భయం లేదు కాబట్టి మనం ఒప్పుకోం. భయం ఉంటే ఒప్పుకుంటాం. ఇక్కడ కొన్ని మాటలు, మంచి మాటలు పట్టుకోండి. ఆదాము ఒప్పుకుంటున్నాడు. అతడు ఏం చేశాడో దేవుడి దగ్గర ఒప్పుకున్నాడు. ఒప్పుకొని ఏమంటాడు? భయపడుతున్నాడు. అందుకని ఆయన భీకరుడైన దేవుడే కాదు, ప్రేమ గల దేవుడు. ఎందుకు ఆ మాట చెప్తున్నా సార్? ఆదాము ఒప్పుకున్న బట్టి, అతనుకున్న భయాన్ని బట్టి దేవుడు ఒక నిర్దోషమైన జంతువుని వధించాడు. చర్మం ఉంచాడండి. చర్మం వస్తే ఎలా ఉంటుంది? కనుక నిర్దోషమైన జంతువును వధించి చర్మము ఒలిచి చొక్కా కుట్టించి వారి సిగ్గులు కప్పాడండి. తోటలోని స్థలం అన్నప్పుడు నేను దిగంబరునై ఉన్నాను గనక భయపడి దాక్కున్నా. కనుక ఆదాము అవ్వలపై కేవలం ఒక జంతువుని చంపి వారు సిగ్గు కప్పాడు. మరి నీ కొరకు నా కొరకు ఆదాము ఒకే పాపం చేశాడు. ఏం చేశాడు? దేవుని మాట చేశాడు. మనం ఎన్ని పాపాలు చేశాం? నువ్వు చెప్పవు. దావీదు చెప్తాడు. దావీదు ఏమన్నాడు? నా తల వెంట్రుక కంటే విస్తారమైన పాప. మన పాపాలు ఎలాంటి? దావీదు చెప్పాడు. మీ దగ్గర వచ్చిన చిక్కేంటో తెలుసా? మీరు మంచోళ్ళండి. ఎంత మంచోళ్ళు అంటే చేసిన తప్పు ఒప్పుకోరండి. మీ మంచిదాన్ని అక్కడ కనబడుతుంది. చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి. నువ్వు చేసిన తప్పుని ఒప్పుకుంటే నీ మనసు ఎంత ఫ్రీ అయిపోద్దా, ఎంత ఆశీర్వాదం. శిక్షించబడిన వాడు ఈ పండు తినిన దినము నువ్వు నిత్యంగా చావలేదు వాడు. ఎందుకు చావలేదంటే దేవుని కనికరం. ఎందుకు? అతిక్రమము దాచిపెట్టిన వాడు, వాడిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు. దేవుడి కనికరం ఏం చేసిందంటే నిర్దోషమైన జంతువుని చంపింది.
చర్మపు చొక్కాలు కుట్టించింది, వారి సిగ్గుని దిగంబరత్వాన్ని కప్పింది. అక్కడి నుంచి వంశావళి పెరిగిందా పెరగలేదా? పెరిగింది. మనం ఎందుకు వద్దునట్లేదు? మనం ఎందుకు విస్తరించట్లేదు? మనం ఒక సహోదరుడితోటి ఏదో అన్నా, ఏదో గొడవ అయింది లేదా ఏదో వచ్చింది, వెళ్ళి అన్నా నేను అలాగ అనకూడదన్నా, నిజమే అన్నా, ఇది తప్పే అన్నా, నన్ను క్షమించని ఎప్పుడన్నా చేపట్టుకుని క్షమాపణ పెట్టుకున్నావా? అలా మన డిక్షనరీలో లేదు, ఉండదు. మన డిక్షనరీలో ఉండదు. అవి కప్పేసి అవన్నీ కప్పేసి మనం ఏం చేస్తే మాత్రం చెప్పండి. అప్పుడు అన్నాడు ఈ జనులు అంటే మళ్ళీ మొట్టమొదటి చెప్పండి, అవన్నీ చెప్పుకోండి, మీరు టైం లేదు కనుక వీళ్ళు. అలాగే 12వ అధ్యాయం ఎబ్రిల్ రాసిన పత్రిక 22వ వచనంలో ఏమన్నారంటే, ఎలాగన్నారంట? దైవ కృప కలిగి ఉందము, వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ. ఎలా సేవ చేయాలి? సేవ చేసేవాడు ఎలా ఉండాలి? ఇదే నమ్ము చదువుకున్న మాట చెప్పండి. ఎలా చేయాలి సేవ? వినయ భయభక్తులతోటి. వినయ భయభక్తులతోటి దేవునికి ఇష్టమైన సేవ చేయాలి, మనుషులకు ఇష్టమైన సేవ కాదు. దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి. ఎలా చేయాలి చెప్పండి. ముందు మనమే అనగా దేవుడు చెప్పిన వర్తమానాన్ని యెషయా ఏం చేశాడు? శ్రద్ధగా విన్నాడు. విన్న వర్తమానాన్ని ప్రజలకి బోధించాడు కనుక ప్రవక్త అయ్యాడు. అలాగైతే ప్రియులరా, దేవుని వినయ భయభక్తులతో దేవునికి సేవ చేయాలి. ఇంకా ఈ విషయం తెలిసింది, నీ కొరకు నా కొరకు ఎంతో ఏం చేశాడు? తన ముద్దు కుమార్ని, ఒక్కగానొక కుమార్ని, నిర్దోషమైన వాడిని, నిష్కల్మషుడైన వాడిని, పరిశుద్ధుడైన వాడిని, ఆ చర్మము జంతువుకి చర్మం వచ్చాడు, కానీ మన ప్రభు కలికాల నుండి నడినెత్తి వరకు మొత్తపడ్డాడు. సొగసు స్వరూపం లేదు, దేహమంతా గాయాలే, రక్తమంతా రావాలంటే ఏం చేయాలి? చెరుకు రసంలో రసం అంతా రావాలంటే ఏం చేయాలి? నేను అంటాను, ఒరే ఇంకేం పిండుతారు, ఇలా గెడపెడతాడు రసం వస్తుంది, మళ్ళీ 2 చేస్తాడు పెడతాడు వస్తుంది, మళ్ళీ 4 చేస్తాడు పెడతాడు వస్తుంది, మళ్ళీ దాన్ని మళ్ళంతా మరో పెడతాడు. ఒరే ఏముంటారంటే ఇంకా వస్తుంది అంటాడు. నేను ఎలా చెప్పినామండి, ఒక్క చుక్కకు బొట్టు కూడా లేకుండా నా కోసము ప్రభువు ఏం చేయబడ్డాడు? కింద పడ్డాడు. ఇంకేముంది? ప్రాణం ఉంటే ప్రాణం కూడా దారపోసాడు. ఇప్పుడు నేను చెప్పండి, ఆయన్ని కపటంగా ప్రేమిద్దామా యథార్థంగా ప్రేమిద్దాం? నా కొరకు నేను చెప్పుకుంటాను, పాపినైన నా కొరకు, ద్రోహినైన నా కొరకు, దిగంబరైన నా కొరకు, పాపం చేసిన నా కొరకు ఒక పరిశుద్ధుడు తిట్టపడ్డాడండి, మొత్తపడ్డాడండి, ప్రాణం పెట్టాడండి. నేను ఇంకా ఆయన ప్రేమించకుండా నేను కపటంగా ప్రేమిస్తున్నాం. ఎలాంటి ప్రేమది? కపటంగా. ఎందుకేమన్నాడు? ఈ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయాలు ఎలా ఉన్నాయి? యెషయా అన్నాడు కదా, ఈ జనులు అలాగున్నారు, ఈ జనులకు నువ్వు దూరంగా వేరే ప్రత్యేకంగా ఉంటారు. సరే రైట్, ఇంకొక మాట చదువుతారా? ఇంకో మాట ఏంటో మాట చూడండి, 12వ అధ్యాయం 13వ వచనం చదువుతారా? ప్రసంగి గ్రంథం అండి, క్షమించండి, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. అక్కడ అంటాడు, మానవ కోటికి దేవిది ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి మానవ కోటికి ఇదే విధి. ఏం చేయాలి మనం? అమ్మా ఏం చేయాలి? దేవునికి భయభక్తులు కలిగి. ఇందాకమ్మా వినయ భయభక్తులతో సేవ చేయాలి. ఇప్పుడు మానవ కోటి ఏం చేయాలి? దేవునికి మనం ఏం చేయాలి? భయపడాలి, లోపడాలి. ప్రియులారా, ఆయన భయపడితే మనం లోపడతాం కదా. దేవుని మాట కంటే మనుషుల మాటగా ఎక్కువ భయపడుతున్నాం మనం. దేవుడికి భయపడలేదు, దేవునికి భయపడలే, మనుషులకు భయపడతాం. ఎందుకు? ఒకవేళ నేను ఒంటరిని అయిపోతానేమో, నన్ను విడిచిపెట్టేస్తారేమో, లేకపోతే నాకు అన్నం దొరకదేమో, లేకపోతే నాకు ఏం దొరకదు, ఈ లోకంలో వైభవాలు దొరకమో. హైదరాబాద్లో అది అన్నాలు తెలుసు, మన అబ్రాం గారు
అంటే మన తమ్ముడు ఐజాక్ అన్న వాళ్ళ నాన్నగారు అమ్మగారు వచ్చారు హైదరాబాద్ నుంచి. వాళ్ళ కుటుంబంలో ఆయన పేరు ప్రభువు నమ్ముకోవడంతో అచ్చెన్నాయుడు అన్నా గౌరనాయుడు అన్న ఒక్కసారి సత్యాన్ని వారు వాళ్ళ నలుగురు అక్క చెల్లెలు అయితే చెల్లి సారమ్మ గారు అయితే ఒక చెల్లి దేవుడు నమ్ముకుంది, కుటుంబాన్ని అంతటిని ప్రభు దగ్గర నడిపించిందండి. భయంకర విగ్రహారాధకులు. ఆయన అన్నాడు, అందరి దేవుళ్ళు అంటే నాకు ఇష్టమేనండి, ఎవరిని దూషించేవాడిని కదండి, వాళ్ళ భోజనం పెట్టినా తినేవాడండి, వీళ్ళ భోజనం పెట్టే తినేవాడిని. నా భార్య ఒకరోజు ఫోన్ చేసి మనం బాప్తిసం తీసుకుందామండి, నేను ఎదురు చెప్పకుండా ఓకే తీసుకుందాం అన్నాను. మీ ఇద్దరం ఒకేసారి బాప్తిసం తీసుకున్నాం. ఆ రోజు నుండి ఎవరైనా ఏదైనా పెడితే నేనేమంటాను సార్, ఏమండి ఇది విగ్రహారాధన సంబంధమైందా, నేను తిన్నాండి, నేను యేసుప్రభువుని నమ్ముకున్నాను. నువ్వేం చేస్తా చూడ, అందులో కాలేస్తా ఇందులో కాలేస్తా, అది కావాలి ఇది కావాలి. నేను తిన్నా, నాకు నిన్న ఉదయం ఆయన చెప్పిన సాక్ష్యం అని. ఇంకా మాట చెప్పమంటారా, తమ్ముడు ఐజాక్కి పాస్టర్ గారు అమ్మాయి నుంచి పెళ్లి ఎవరో దివ్యాల చెల్లిని పెళ్లి చేద్దాం అనుకున్నారు. కుటుంబం అంతా వ్యతిరేకించింది. అన్నారు ప్రభు నమ్మిన బిడ్డ కావాలి, నాకు కులం వద్దు, నాకు గోత్రం వద్దు, నాకు డబ్బు వద్దు, నాకేం కావాలి చెప్పండి, నాకేం కావాలి, నేను ప్రవక్తని, నేను చెప్పండి నాకేం కావాలి, మా కులం. ఇట్ ఈస్ షేమ్. ప్రభు నమ్ముకున్నారు. వాళ్ళ తల్లిగారు ముసలావిడి, ఆవిడ నా చేతులు పట్టుకుంది, కళ్ళకి నీళ్ళు పెట్టుకుంది. ఆవిడంది, అమ్మా మీరు ఇంకా ప్రభు నమ్ముకోలేదంటే, అయ్యా నాకు ప్రభు అంటే చాలా ఇష్టం అయ్యా, నేను ప్రార్థన చేస్తున్నాను, ఇంకా మనకి సమయం రాలేదేమో, కానీ నా బిడ్డల కోసం నేను వాళ్ళ బాగు కోసం నేను ప్రార్థన చేస్తున్నాను అయ్యా. దేవుని సార్, నువ్వు ప్రార్థన చేస్తున్నావా, నువ్వు ప్రభు కోసం నిలబడగలుగుతున్నావా? మనకు ప్రభు కంటే నేను చెప్పలేను. యెషయా అన్నాడు, ఈ జనులు నా పెదవులతోటి వారి పెదవులతో నన్ను గనపరుస్తున్నారు, వారి హృదయాలు నాకు బలంగా ఉన్నాయి. నేను చెప్పలేను, నేను చెప్పలేను, నేను చూసుకోను. ఓ మాట చెప్తాను. అబ్రహాము, ఇప్పుడు అబ్రహాం గారు కాదు, బైబిల్లో ఉన్న అబ్రహాం గారు, ఈ అబ్రహాం గారు కాదు, బైబిల్లో ఉన్న అబ్రహాం గారు. 22వ అధ్యాయంలో, ఆదికాండం 22వ అధ్యాయంలో ఒక 5 నిమిషాలు ప్లీజ్. 22వ అధ్యాయంలో అబ్రహాముని దేవుడు పిలిచి, అబ్రహామా నీకు ఒక్కగానొక్క కుమారైన ఇస్సాకుని నాకు దానం బలిగా అర్పించుకున్నాడు. అబ్రహాం ఏం చేశాడు, తెల్లవారుజాము లేచాడు, 2 పనులు తీసుకున్నాడు, కుమారుని తీసుకున్నాడు, కట్టి నిప్పు తీసుకున్నాడు, కట్టెలు మోపు కట్టాడు, లేదా కుమారుని ఎత్తి మీద పెట్టాడు, గాడికి గంటలు కట్టాడు, దేవుడు చూపించినటువంటి మోరియా పర్వతం మీదకి వెళ్ళాడు. బలిపీఠం కట్టాడు, చెప్పండి, దాని మీద కట్టెలు చక్కగా క్రమముగా పేర్చాడు, కుమారుని బంధించాడు, దాని మీద పడుకోబెట్టాడు, కత్తి తీసుకున్నాడు, పైకి ఎత్తాడు. మళ్ళా అక్కడ ఆగండి, ఎన్ని దినాలు ప్రయాణం చేశాడు? 3 దినాలు ప్రయాణం చేశాడు. అబ్రహాం గారు 2 పనులు, గాడిద, కుమారుడు, కట్లు, నిప్పి, కత్తి అట్లా వెళ్తున్నారు. దాంట్లో ఎదురొస్తారు రారా? 3 దినాల్లో ఎవరు రారా? ఒక్కరు రారా? అడుగుతారా దగ్గర? ఏమని అడుగుతారు? అబ్రహాం అందరూ ఫేమస్, గొప్పడు అబ్రహాం గారు. అబ్రహాం గారు ఎక్కడికి వెళ్తున్నారండి అన్నాడు. అంటే దేవుడు నాతో చెప్పాడు, నా కుమారుడు బలి ఇమ్మన్నాడు మోరియా పర్వతం దగ్గరికి, అందుకు వెళ్తున్నాను. ఏమంటారు? ఊరే ఏమంటారమ్మా? ఇప్పుడు ఆయన కుమారుని ఓ పాస్టర్ గారికి పొలము చూసుకోకుండా ఇచ్చారండి. కుటుంబం అంతా ఏం చేసింది? ఎన్ని మాటలు అంటారు? ఆ మాటలు పట్టించుకున్నారా, దేవుని మాట పట్టించుకున్నారా? నేను చెప్పే మాట అదే. యెషయా ప్రజల మాట పట్టించుకున్నాడా, దేవుని మాట పట్టించుకున్నాడా? బాగా చెప్తారు. మరి నువ్వు దేవుని మాట పట్టించుకుంటున్నావా? దేవుని మాట వింటున్నావా? దేవుని మాట లోపడుతున్నావా? ఇక్కడ మళ్ళా రండి,
ఇంటికి బయలుదేరాడు, దూత వచ్చిందా? రాలేదు. పండుగ వెళ్ళారు, 3 రోజులు ప్రయాణం చేశారు, దూత కింద వచ్చిందా? రాలేదు. బలిపీఠం కట్టారు, దూత వచ్చిందా? రాలేదు. కట్లు క్రమంగా పెంచారు, వచ్చిందా దూత? రాలేదు. కట్ల మీద కుమారుని బంధించారు, దూత వచ్చిందా? రాలేదు. పడుకోబెట్టాడు, వచ్చిందా? రాలేదు. ఇప్పుడు కత్తి పైకెత్తారు. కత్తి పైకెత్తి కత్తి మెడవేయడానికి ఎంత టైం పడుతుంది? కొంచెం మనసు పెట్టండి మనం, అందుకే ఎంతసేపు పడుతుంది? సెకండ్. ఇప్పుడు మరి మీరు ఎలా చెప్తారు? కత్తి ఎలా చెప్తారా? కత్తి కొన్ని ఎత్తిన కొంచెం బిల్డింగ్ ఎత్తినా వేసేటప్పుడు ఏం చెప్తారు? అరే కత్తిని కొట్టాలి కదా, కొట్టాలంటే బలమంతా తెచ్చుకొని గట్టిగా ఎంత ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ అనుకోండి, కొన్ని సెకండ్ అనుకోండి మీరు అన్నమాట. దూత ఏముంది? అప్పుడు వచ్చింది దూత. జస్ట్ లేట్ అయితే ఏమవుతుంది? ట్రాఫిక్ జామ్ అయితే ఏమవుతుంది? చెప్పండి, ఏమైందో తెలుసా? దేవుడు తన బిడ్డలను కాపాడడానికి అంత వేగం, అంతకంట వేగంగా ఉంటాడు, అంతకంటే వేగంగా ఉంటాడు. నిన్ను కాపాడడానికి, నీ ఎడల కృప చూపడానికి, నిన్ను ఆస్వాదించడానికి, నిన్ను తప్పించడానికి, నీ ఎడల తన ప్రేమను మొదలుపరచడానికి దేవుడు ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ కంటే ముందుంటాడు. అప్పుడు ఎలా మాకు అన్నాడు. చెప్పండి చెప్పండి, అది దేవుని యొక్క కృప, అది దేవుని యొక్క గొప్పతనం. అర్థమవుతుందా? ఎప్పుడన్నా అర్థం చేసుకున్నావా దేవుని గురించి? అర్థం చేసుకుంటే దేవుడికి నీకు చీమ మీసం అంత ఎరబాటు కూడా ఉండదు. అర్థంగా? దేవుణ్ణి హత్తుకుని జీవిస్తాం. ఇప్పుడు ఓ మాట చెప్పండి, ఇందాక ఆదాము గురించి చెప్పాను, ఇప్పుడు అబ్రహాం గురించి దేవుడు ఏమన్నారు సార్? ఇందును బట్టి నీవు అది భయపడే. దేవునికి భయపడితే తన ఒక్కగానొక్క కుమారుని కూడా ఇచ్చేయడానికి వెనుతీయడు. నువ్వు దేవుడికి భయపడితే నువ్వు దేవుని గురించి నువ్వు ఏమాత్రం వెనకడుగు వెయ్యో. దేవుని భయం లేదు కాబట్టి ఆరాధన లేనికి వస్తున్నావు, దేవుని భయం లేదు కాబట్టి దేవుని మానేస్తున్నావు, దేవుని భయం లేదు కాబట్టి దేవుని వాక్యం చదవట్లేదు, దేవుని భయం లేదు కాబట్టి దేవుని ప్రార్థన చేయడం లేదు, దేవుని భయం లేదు కాబట్టి ఇష్టానుసరంగా మాట్లాడుతున్నావు. దేవుని భయము అబ్రహాంకు ఉంది, అబ్రహాం తన బిడ్డను సంపాదించుకున్నాడు. దేవుని భయం ఉంది, ఆదాము నశించుకోలేదు, వంశాభివృద్ధి ఆగలేదు. దేవుని భయం, ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని భయం అంటే దేవుని మాటకు లోబడతాం, దేవుని ఆజ్ఞలు పాటిస్తాం. దేవుని భయం అంటే దేవుడు చెప్పినట్టు చేస్తావు తప్ప మనుషులు చెప్పినట్టు నడుచుకో, మనుషులు చెప్పినట్టు వినవు, మనుషుల మార్గంలో లోకస్తుల మార్గంలో నడవు. దేవుని భయం. ప్రియులారా, మీరు ఆలోచించండి, దేవుని భయము మనం చూస్తున్నాం కనుక. ప్రియులారా, ఇంకొక మాట చూడండి, దేవుని భయము దేవుని వాక్యములకు లోబడేటట్టు చేస్తుందండి. దేవుని భయము దేవుని వాక్యములకు, దేవునికి, దేవుని సంఘములకు, దేవుని సేవకునికి లోబడేటట్టు చేస్తుంది. నెహెమ్యా గ్రంథం 5:15 సమయం అయిపోయింది. నీ దేవుని భయము ఏమన్నాడు? నేను దేవుని భయము చేత నేను అలా చేయలేదు. నువ్వు ఎలాగైనా చేస్తావు, నువ్వు ఎలాగైనా మాట్లాడతావు కదండి. ఎందుకలా మాట్లాడుతున్నావు, ఎందుకలా చేస్తున్నావు? దేవుని భయం లేదు. నెహెమ్యా అక్కడ ఉన్న సంఘాలు ఉన్నాయి, పనివారు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరూ ఉంటే నెహెమ్యా ఒక్కడు అన్నాడు కదా, దేవుని భయం చేత అలాగా చేయి. సోదరుడా, సోదరి, ఎన్ని మాటలు చెప్పాలి? దేవుని భయం ఉంటే మనం ఎందుకు చేస్తాం అలాగా? ఎందుకు చెప్పించుకుంటాం మనం? చూడండి, దేవుని భయం చేత నేను అలా చేయలేదు. మనం ప్రత్యేక జీవితం జీవించడానికి పిలువబడిన వారు కదండి. అలా బ్రతకాలంటే దేవుని భయం ఉంటేనే. తెల్ల చీర కట్టుకుంటే పరిశుద్ధులు కాదు, అర్థంగా? అలాగే ఈ లోక రకాల ఈ వేషాలు ఇవన్నీ కాదు, దేవుని భయం. ప్రియులారా, అలాగైతే ప్రత్యేక
ప్రత్యేకంగా ఉండాలి. మొదటి మాట ప్రత్యేకంగా ఉండాలి, రెండో మాట ఏముండాలి? దేవుని భయము కలిగి ఉండాలి. ఇప్పుడు చూడండి, ఈ మెసేజ్ విన్న తర్వాత సమయం అయిపోయింది. 8:18 వచ్చింది చదవండి. 8:18. ఇదిగో నేను యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతులు యెహోవా వలనే సూచనలు గాను మహత్కార్యములు గాను ఇశ్రాయేలు మధ్య ఉన్నారు. ఎలా ఉన్నారు అయ్యా? ఒక చిన్న మాట వినండి అయ్యా. దేవుడు యెషయాతో మాట్లాడాడు, ఒక మెసేజ్ ఇచ్చాడు, ఇశ్రాయేలుకి మార్గంలో నడవద్దని. ఆ ఇశ్రాయేలు మధ్య మెసేజ్ విన్నటువంటి యెషయా ఏం చేశాడట? తనకి వ్యక్తిగతంగా చెప్పిన వాక్యాన్ని తన ఇంటికి వెళ్ళి తన భార్య, తన ఇద్దరు పిల్లలు కదండి యెషయాకి, అది ఇవ్వగలరు. యెషయాకి 2 పిల్లలు, వాళ్ళ పేర్లు కూడా రాయబడ్డాయి మన పలకలేం. భార్య ఉంది, ఆ భార్య పేరు 8:3 చదివితే తెలుస్తుంది, ప్రవక్తని అంటారు. ఈ కుటుంబం ఏం చేసిందంటే ఇశ్రాయేలు మధ్య ఒక సూచనగా ఉందంట. ఇంగ్లీష్ బైబిల్ ఉందంటే షైన్ బోర్డ్ అని రాశారు. మీరు ఇంగ్లీష్ బైబిల్ చూడండి, ఏ బోర్డు? షైన్ బోర్డ్. షైన్ బోర్డ్ అంటే రోడ్డు మీద వెళ్తూ ఉంటాం కదా, పక్కన బోర్డులు పెడతారు. ఏం పెడతారు? పలానా ఊరు వస్తుంది, ఇన్ని కిలోమీటర్లు ఉంది, మలుపు తిరగండి, ఇగో అక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి, స్లోగా వెళ్ళండి అని బోర్డు పెడుతుంది. ఆ బోర్డు ఈ కార్లు వెళ్తుంటే లైటింగ్ కి మెరుస్తుంటాయి, దాన్ని షైన్ బోర్డు అంటారు. కింద ఉంటాయా పైన ఉంటాయా? రోడ్డు పైన ఉంటాయా పక్కన ఉంటాయా? ఇశ్రాయేలు మధ్య యెషయా ఫ్యామిలీ ఎలా ఉందంటే షైన్ బోర్డు వలె ఉంది. చప్పటి వచ్చింది. దేవునికి భయపడిన యెషయా, దేవుని వర్తమానాన్ని విన్న యెషయా దేవుని కుటుంబం దగ్గరికి వెళ్ళి ఆ వర్తమానం తెలిపారు. ఆ కుటుంబము ఇశ్రాయేలు మధ్య, ఇదిగో మీరందరూ ఇదిగో మమ్మల్ని చూడండి, ప్రభు మార్గంలో నడవండి. ప్రభు మార్గానికి మేమెవరో షైన్ బోర్డు, సూచనగా ఉన్నాం, మహత్కార్యాలు చేయవారుగా ఉన్నాం. నేను అడుగుతున్నాను, నీ కుటుంబం ఎలా ఉంది? దేవుడు నీతో ఎప్పుడు మాట్లాడలేదా? దేవునికి ఏ వర్తమానం ఇవ్వలేదా? దేవునికి ఎప్పుడు ఏ మాట నీతో సెలవులేదా? ఇప్పుడు ఈ వర్తమానం ఇచ్చాడు. ఈ వర్తమానం విన్నావు కదా, నువ్వు ఎలా ఉన్నావు? నీ కుటుంబం ఎలా ఉంది? నీ కుటుంబం ద్వారా ప్రభువు వేదికగా నడిపించేవారుగా ఉన్నావా? నీ కుటుంబం ద్వారా దేవుని మార్గంలో నడిపించేవారుగా ఉన్నావా? లేకపోతే వాకన కలిసిపోయినారు? మీరు ఆలోచన చేయాలని ప్రభు పెట్టుకుంటున్నాం. యెషయా గ్రంథం 20:2-3 వచనాల్లో ఇశ్రాయేలు కనుకనే కాదు, ఏం చేయాలి చెప్పండి? 20:2-3 వచనాలు. చాలు. ఈ పెద్ద ప్రవక్త సరైన వస్త్రాలు లేవు, కాళ్ళకి చెప్పులు లేవు. దేవుడు చెప్పాడండి, చెప్పండి. ఈ పెద్ద ప్రవక్త దేవుడు చెప్పాడు చెప్పులు తీసే, దేవుడు చెప్పాడు మంచి బట్టలు లేవు. ఇప్పుడు సూట్లు, బూట్లు, కోట్లు చెప్పండి కదా. ఈ పెద్ద ప్రవక్త ఏమీ లేవు. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. ఈరోజు పొట్ట కూటి కోసం, జ్యేష్ఠత్వం కోసం ఏంటి అమ్ముకునే ఎవరు? యాసావు. మానేయండి, దేవుడు చెప్తున్నాడు. ఈ లోకంలో ప్రత్యేకంగా ఉండాలి, దేవునికి మనము సూచనగా ఉండాలి, మహత్కార్యములుగా ఉండాలి. వారి మార్గంలో మనం నడవకూడదు. ప్రత్యేక జీవితం జీవిస్తేనే కానీ ప్రభు వైపు అనేకల్ని మనము తిరపలేం. ఇంకేమి చేసినా అవన్నీ వ్యర్థమైంది. చాలా ఉంది, సమయం లేదు. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.